వాహనం. ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు కనుక చంద్ర అని పిలిచారు. తన చల్లటి వెన్నెల కిరణాలతో ఆయాసాన్ని, కష్టాన్ని మటుమాయం చేసేవాడే చంద్రుడు. శ్రీనివాసుడు తన దివ్యమంగళ రూపంతో, చిరుమందహాసంతో, కరుణ నిండిన కన్నులతో కూడి తనను దర్శించి భక్తుల మనోవేదనను మటుమాయం చేస్తాడు. జ్యోతిష్యంలో చంద్రుడు మనస్సుని సూచిస్తాడు. 16 కళలతో కూడిన చంద్రుడు శుక్లపక్షంలో పెరుగుతూ కృష్ణపక్షంలో తరుగుతాడు. మానవులు కూడా ఒక్కొక్కసారి మంచి పరిణితిని చూపిస్తూ, ఒక్కొక్కసారి అపరిపక్వతా బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు. అలా స్థిరత్వం లోపించినప్పుడు, అజ్ఞానమనే చీకటి కమ్ముకున్నప్పుడు చంద్రవంశంలో ప్రభవించిన శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటే చాలు, అంధకారం మాయమవుతుంది, ఆందోళన తగ్గుతుంది, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. అమావాస్య చీకట్లు తొలగి పున్నమి వెన్నెలల వెలుగులు మనసులో నిండుతాయి. ఇదంతా నా అనుగ్రహం వల్లనే సాధ్యమని సూచించడానికి శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి వస్తాడు. మానవులు సంసార బంధనాల్లో చిక్కుకోవడానికి, ఆ చిక్కుముడుల నుండి విముక్తులవడానికి మనస్సే కారణం. ఆ మనస్సుకు ప్రతిరూపమే చంద్రుడు. ఆ చంద్రునిలో చల్లదనాన్ని నింపుతున్నది శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని శుక్లకృష్ణ పక్షాలలో విడవకుండా తలవాలని చెప్పడమే చంద్రప్రభ వాహనంలోని అంతరార్థం. చంద్రప్రభ వాహనాన్ని వీక్షిస్తే మనోధైర్యం పెరుగుతుంది.